హ్యాండీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు హ్యాండ్కి పర్ఫెక్ట్గా కర్వ్ షేప్ ఏ విధంగా తీయాలి అనేది అయితే ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. మనకు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలండి. దానికోసం అయితే ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకొని ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలండి. అలాగే కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనమైతే 3 కొలతలు అనేది తీసుకోవాలండి. హ్యాండ్ కటింగ్కి మనకు ఒక 3 కొలతలు ఉంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. హ్యాండ్ పొడవుని ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్లు ఉంటాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ల దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా పెట్టుకొని కింద పొడవు వరకు అయితే మనము ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందండి, మనకు 10 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనము హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ అనేది వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనము హామ్ రౌండ్ తీసుకోవాలండి. హామ్ రౌండ్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ పార్ట్ నుండే తీసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మనకు సైడ్ జాయింట్ అనేది ఉంటుంది కదండి, అక్కడ వరకు అయితే మనము హామ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందండి, 10 ఇంచులు. అలాగే మనకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందండి, 5 ఇంచులు వచ్చింది. అలాగే మనకు హామ్ రౌండ్ ఎంత వచ్చిందండి, 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచులకి మనం ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ 11 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు భాగంలోకి వెళ్తుందండి పైన అలాగే కింద, కాబట్టి ఇక్కడ 11 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసుకున్నట్టయితే కింది భాగాన 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు అండి. టోటల్గా 12 ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 11 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను. అదే 11 ఇంచెస్ ఇలా ఆపోజిట్ సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ భాగం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, మనకు 5 ఇంచెస్ వచ్చింది. ఇదే 5 ఇంచెస్ని కింది భాగాన మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం వచ్చేసి ఇక్కడ 2 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము చంక డౌన్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 2.5 ఇంచుల నుంచి 2.35 తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజులకి 3 నుంచి 3.5 తీసుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజులకి 3.5 నుంచి 3.35 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 3.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్ తోటి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము హామ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హామ్ రౌండ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ మనం హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ పొడవు దగ్గర నుండి మనం టేప్ అనేది వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చంక డౌన్ తీసుకున్నాం కదండి, ఆ లైన్ పైనే మనము 8.5 వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనము హామ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇక్కడ కూడా 2 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇప్పటి వరకు అయితే మనము హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు మనము ఫస్ట్ లూజ్ అయితే తీసుకున్నాం కదండి, ఈ ఫస్ట్ లూజ్ దగ్గర నుండి మనము స్ట్రైట్గా స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పొడవు అనేది చూసుకోవాలి. ఈ పొడవులో సగ భాగానికి మళ్ళీ టేప్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అలాగే ఇప్పుడు సేమ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ లూజ్ మార్కింగ్ తీసుకున్నాం కదండి,
ఇక్కడ నుండి వీడియోలో చూస్తున్నట్టు 1 ఇంచ్ వరకు అయితే మార్జిన్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజులకైతే మనము 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ వరకు మార్జిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై భాగం నుండి కింది భాగం వరకు టేప్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇందులో వచ్చే సగానికి మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది తీసుకోండి. చూడండి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ అనేది తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఇక్కడ మనకు కార్నర్ వచ్చింది కదండి, ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి. హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు మనకు చాలా ఈజీ అవుతుందండి. ఈ పై చివరి నుండి ఇక్కడ మనకి మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ని కలుపుతూ ఇక్కడ మనం 1 ఇంచ్ వరకు తీసుకున్నాం కదండి, ఈ 1 ఇంచ్ వరకు వీడియోలో చూసినట్టు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ టిప్ అనేది ఫాలో అవుతూ మనము హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ చేసాం కదండి, ఈ బాక్స్ మధ్యలో నుంచి మనం ఒక 2 ఇంచెస్ తోటైతే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 2 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఈ పైన బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్లో మంచిగా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి, దాన్ని కలుపుతూ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఇక్కడికి అనేది కలపొద్దు. ఇలా పై భాగానికి ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు అనేది మనకు పర్ఫెక్ట్గా కర్వ్ షేప్ అనేది వచ్చింది. ఈ విధంగా ఈ మెథడ్లో కనుక మనము హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఎక్కడ కూడా మనకు ముడతలు అనేది రాదు. చూసారు కదా, ఈ విధంగా మనము హ్యాండ్కి కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. అలాగే కింది భాగం వచ్చేసి మనము హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి లోతు అయితే తీస్తాం కదండి, ఒక సైడ్ ఆ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే విధంగా మనం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ షేప్ అనేది చాలా నీట్గా ఉందండి. చూసారు కదా, ఈ మెథడ్లో కనుక మీరు హ్యాండ్ షేప్ అనేది తీసుకుంటే మనకు హ్యాండ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనకు హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఒక సైడ్ అయితే లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి కాబట్టి కింది భాగాన మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా మనము కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఒక సైడ్ లోత్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనకు హ్యాండ్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. సో ఇది అండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.